ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ నేను పోటీ చేస్తూ ఉన్నాను. నా సీరియల్ నెంబర్ 18. అయితే ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే, ఎక్కడికి పోయినా, ఏ లైబ్రరీ పోయినా, నేను ఖమ్మం జిల్లా పోయాను, కొత్తగూడెం పోయాను, వరంగల్ పోయాను, ఎక్కడికి పోయినా మా గ్రూప్ 2 పోస్టుల పెంపు ఏమైంది సార్ అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. నల్గొండలోనైతే తీవ్రమైన ఒత్తిడి కూడా పెంచారు. పోస్టులు కంపల్సరీ పెరగాల్సిందే, పెరిగి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. మనం గత గవర్నమెంటుని తొలగించి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో కూసబెట్టింది నిరుద్యోగులని. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పోయినా నిరుద్యోగులు అంటుండు. కానీ నిరుద్యోగులు సున్నం పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. గ్రూప్ 2లో 783 పోస్టులు ఉంటే, గ్రూప్ 3లో 1368 పోస్టులు ఉంటే, ఒక్క పోస్టు పెంచకుండా తేదీలు ఎట్టిచ్చారు. అయ్యాల నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మీకు హెచ్చరికలు పంపితే వెబ్ నోట్ ఇచ్చారు. మరి యాడ దాసుకుంది వెబ్ నోటు, యాడికి పోయింది వెబ్ నోటు? ఇంతవరకు పోస్టుల పెంపు గురించి ఊసే లేదు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసే వాళ్ళని, పోస్టులు పెంచి ఎన్నికల్లో ఓటు అడగండి, అప్పుడు పట్టభద్రులు మీకు ఓట్లు వేస్తారు. పోస్టులు పెంచకుండా, ఒక్క ఉద్యోగం నింపకుండా, 30,000 ఉద్యోగాలు నింపినామని దొంగ నాటకాలు ఆడుతూ 2 లక్షల ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు యాడికి పోయారు? మీకు ఎన్నికలే ముఖ్యం, పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యం, ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యం, అధికారం ముఖ్యం. నిరుద్యోగుల గోస మాత్రం పట్టాలి. ఇయర్ క్యాలెండర్ పైన సమీక్ష లేదు, ఏదీ లేదు. ఇప్పుడు చెప్తున్న హెచ్చరికలు జారీ చేస్తున్నాం. పోయినసారి ప్రభుత్వాన్ని మార్చింది ఎవరంటే గ్రూప్ 2 విద్యార్థులు. నేను ఒక్కని డిమాండ్ చేయడం లేదు. ఇక్కడ చూడండి, నిన్న టీఎస్పీసీ పోయి విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు. విద్యార్థులు టీఎస్పీసీ పోయి కంపల్సరీ పెంచాలని ఒక వినతి పత్రం ఇచ్చి టీఎస్పీసీ దగ్గర ఫోటో చేసినటువంటి వెయిటింగ్ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ కూడా చూడండి. టీఎస్పీసీ విడుదల చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను పెంచాలని విద్యార్థులు కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ఒక వారం గ్యాప్తో గ్రూప్ 2-3 పరీక్షలను నవంబర్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ 2లో ఎక్సైఎస్ఐ ఉద్యోగానికి ఇప్పుడు నిర్దేశించే ఎత్తును కూడా తగ్గించాలని కోరడం జరిగింది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఇవాళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా పెంచలే, ఒక్క పోస్ట్ కూడా పెంచలే. మీరు ఇలా ఒక గ్రూప్ 1లో మాత్రం బిచ్చమేసినట్టు 60 పోస్టులు పెంచారు. నేనేమంటున్నంటే, డిమాండ్ ఏం చేస్తున్నంటే, గ్రూప్ 2లో 600 అయినా 2000 ఉద్యోగాలు పెంచాల్సిందే. గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలకు పెంచాల్సిందే. పెంచకపోతే గత గవర్నమెంట్కి ముచ్చెమటలు పట్టించినాం, మీ ప్రభుత్వాన్ని కూడా ముచ్చెమటలు పట్టిస్తాం. మళ్ళోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఇంతకుముందు 1,00,000 మందితో ముట్టడి చేస్తామని చెప్తే 1 మిలియన్ మార్చ్ జరిగింది. ఆ మిలియన్ మార్చ్ ఫలితమే ప్రభుత్వం కూలిపోయింది. మీ ప్రభుత్వం మననే అధికారంలోకి వచ్చింది. మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరగకుండా చూసుకోండి. పట్టభద్రులకు వెళ్ళి మద్దతు వస్తారు చూసుకోండి. పోస్టులు పెంచండి, మీకే ఓట్లు వేపిస్తాం. నాకు కాదు, మీకే ఓట్లు వేపిస్తా. పోస్టులు పెంచే దమ్ము లేదు, ధైర్యం లేదు, మాటలు చెప్తారు, ముచ్చట చెప్తున్నారు. జీవో నెంబర్ 40 ఆనే పోతుంది, గురుకుల ఉద్యోగాలు ఆనే పోతుంది, మెగా డిఎస్ఎన్ దగా చేస్తారు, అన్ని రకాలు దగా చేస్తున్నారు. ప్రధానంగా చెప్తున్నాం, గ్రూప్ 2-3 పోస్టులు పెరగాల్సిందే. పెంచరా? నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. నేను గత 15 రోజులుగా తిరుగుతున్నా, ఏ లైబ్రరీ పోయినా, ఎక్కడి పోయినా గ్రూప్ 2 పెంచరా అని నిలదీస్తున్నారు. మీరేం చేస్తారు చెప్పండి సార్ అని నన్ను నిలదీస్తున్నారు. మీరు ఎట్లాగా పెంచారు కాబట్టి, మిమ్మల్ని మెడల్ ఉంచాలి కాబట్టి మీ యొక్క మెడల్ కింది దాకా ఉంచుతాం. గత గవర్నమెంట్ మెడల్ లేకుండా చేసినాం, మిమ్మల్ని మెడల్ పక్కా ఉంచుతాం. నేను చెప్తున్నా, ఇవాళ హెచ్చరికలు జారీ చేస్తున్నా, రేపు జూన్ 9వ తారీఖు వరకు వెయిట్ చేస్తాం.
ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి విద్యార్థులు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కాబట్టి, లేదంటే వారం రోజుల్లోనే మీ యొక్క టీఎస్పీసీ ముట్టడి చేసేవాళ్ళం. కానీ జూన్ 9 వరకు విద్యార్థులు డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం లేదు కాబట్టి జూన్ 10వ తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా. నేను గతంలో నిరాహార దీక్ష చేశాను. మీరు దొంగ మాటలు చెప్పి వెబ్ నోట్ ఇచ్చి నా యొక్క నిరాహార దీక్షని ఆపించే ప్రయత్నం చేశారు. కల్లిబొల్లి కబుర్లు చెప్పారు, హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి దాదాపుగా 2 నెలలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయడం లేదు. ఈసారి మీ అంతు చూసిన దాకా వదిలిపెట్టాం. టీఎస్పీసీ 1,00,000 మందితో, పోయినసారి 1,00,000 మంది అంటే 10,000 మందితో ముట్టడి చేస్తేనే రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలమైంది. నిరుద్యోగుల సత్తా ఏంటో చూపించారు. ఈసారి 10,000 కాదు 1,00,000 మందితో చేస్తాం. ఏ పోలీసులు అటు కూడా చూస్తాం. మాకు తెలుసు పోలీసుల దగ్గర ఎన్ని అథారిటీలు ఉంటాయో అంతకు మించి నిరుద్యోగులు అనే వాళ్ళ లైబ్రరీలలో ఒక్కొక్క విద్యార్థి అంత 1000 మంది లైబ్రరీలో కూర్చుంటున్నారు. వాళ్ళు కనుక రోడ్డు మీద వస్తే మీకు ఎంత నెగిటివ్ వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రతి ఒక్క లైబ్రరీలలో 4,000 5,000 మంది ఉన్నారు. ఒక్కరోజు 1,00,000 మంది రోడ్ల మీదకి వస్తారు బిడ్డ, చెప్తా ఉన్నాం. 100% గ్యారంటీ. అశోక్ సార్ మొదలుపెట్టిందంటే వదిలిపెట్టాడు. మేమేమంటున్నాం, ఎగ్జామ్ వాయిదా గురించి మాట్లాడతలేం, వాయిదా ఏమని కోరతలేం, ఎగ్జామ్ పోస్టులు పెంచాలని కోరుతున్నాం, పోస్టులు పెంచాలని చెప్తున్నాం. డేట్లను షిఫ్ట్ చేయమని కోరతలేం, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. కంపల్సరీగా గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు కంపల్సరీ పెంచాల్సిందే. పెంచకపోతే టీఎస్పీసీ ముట్టడి ఉంటుంది. ముట్టడిని అడ్డుకుంటే ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా. ఈసారి గత గవర్నమెంట్ జైలు పంపింది, జైల్లో కూర్చున్న 3 రోజులు. ఈసారి జైలు పంపితే జైల్లోనే నిరాహార దీక్ష చేస్తా. నా ఎజెండా నిరుద్యోగులే. ఎమ్మెల్సీలో ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా నిరుద్యోగుల వెంటనే అశోక్ సార్ ఉంటాడు. 30 లక్షల మంది నిరుద్యోగులని నడిపే బాధ్యత నాది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు కూడా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. టీఎస్పీసీకి ఒక వందల కొద్ది సంతకాలు చేసి ఇక్కడ వినతిపత్రం అందజేశారు. ఇక్కడ సీరియస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరేం ఆగం కాకండి. కంపల్సరీ పోస్టులు పెరుగుతాయి. ఉన్న 783 పోస్టులు 7 జోన్లు ఉన్నాయి. ఏ జోన్లో 70-80 పోస్టులు మించిలేవు. నువ్వు ఎంత కష్టపడినా నీ రిజర్వేషన్లో వచ్చే పోస్టులు 20-30 కంటే దాటట్లేదు. నీకు ఎలిజిబుల్ ఉన్న పోస్టులు 50 కూడా దాటట్లేదు. కానీ పోటీ పరీక్షలు 50 లక్షల మంది 5 లక్షల పైన 5,50,000 మంది అప్లై చేసుకున్నారు. కాబట్టి కంపల్సరీగా 783 పోస్టుల నుంచి మరొక 1,200 పోస్టులు గ్రూప్ 2లో యాడ్ చేయండి. 1,600 పోస్టులు, 1,368 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ 3లో ఉన్నాయి. నియర్ బై 1,400, అంటే ఇంకా 1,632 పోస్టులు గ్రూప్ 2లో పెంచాలి. 1,632 పోస్టులు గ్రూప్ 3లో, 1,200 పోస్టులు గ్రూప్ 2లో కంపల్సరీ పెంచాల్సిందే. పెంచకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మొన్నేదో దొంగ హామీలు ఇచ్చారు, మాకు వెబ్ నోట్ ఇచ్చారు, పెంచుతామని మురిపించే ప్రయత్నం చేశారు, మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చాం, హర్షిస్తున్నాం. మాకు దీక్ష కారణంగా టెట్ వచ్చినందుకు హర్షిస్తున్నాం. గురుకులాలు కూడా 3,000 ఉద్యోగాలు నింపకపోతే ఎంటబడతారు 3 లక్షల మంది గురుకుల అభ్యర్థులు. కాబట్టి కంపల్సరీగా పోస్టులు పెంచాలా. ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అశోక్ సార్ ఉంటాడు. మీ పోలీసుల కేసులు, మీ జైళ్ళు కూడా నన్ను ఏమి ఆపలేవు. కంపల్సరీ మళ్ళీ 1,00,000 మందితో మళ్ళోసారి ముట్టడి చేస్తాం. జూన్ 9 వరకు మీ గడువు పెడుతున్నాం. జూన్ 9 తర్వాత కనుక పెరగకపోతే 1,00,000 మందితో మీ టీఎస్పీసీని కంపల్సరీ ముట్టడి చేస్తాం. లైబ్రరీలలో 1,00,000 మంది చదువుతూ ఉన్నారు. ఆ తాకిడిని తట్టుకోవడం మీ వల్ల అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు, తిరిగి తెంపాల్సిందే. మేము మళ్ళీ నోటిఫికేషన్ వేసుకుంటాం, ఇయర్ క్యాలెండర్ ఇస్తాం. మీకు సోయే లేదు. ఒక్క అధికారి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాల పైన ఒక సమీక్ష జరపాలా, ఒక కార్యాచరణ లేదు, ఒక మంత్రికి సోయి లేదు, విద్యాశాఖ మంత్రే ఉండడు. ఆ చైర్మన్ ఎవరినో తీసుకొచ్చి పెట్టారు, ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేని వచ్చి చైర్లో కూర్చోబెట్టేసి ఆగమాగం చేస్తున్నారు. మరోసారి 1,00,000 మందితో టీఎస్పీసీ ముట్టడి. కంపల్సరీగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి తీరాల్సిందే. అవసరమైతే అశోక్ సారు జూన్ 10వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా. ఈసారి అరెస్టు కనుక జరిగితే జైల్లోనే దీక్ష చేస్తానని చెప్పేసి మీకు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నాను. దీనిపైన ఒక సీనియర్గా
ఒక 4-5 ఏళ్ళుగా సీరియస్ అవుతున్నటువంటి మన గౌస్ దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ఎందుకు పోస్టులు పెరగాలని ఆయన బలంగా కోరుతున్నాడో వినిపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టును కూడా, అనగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏ ఒక్క పోస్టును కానీ పెంచకుండా మళ్ళీ అవే పోస్టులకు ఎగ్జామ్ డేట్లు మార్చి, చైర్మన్ యొక్క పేరు మార్చి, జీవో నెంబర్ మార్చి, కాంగ్రెస్ పార్టీ గుర్తును వేసుకొని మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మేము ప్రభుత్వాన్ని మార్చింది మీకు మంత్రిమండలిలో స్థానం దక్కాలనో, మీకు ముఖ్యమంత్రి పదవులు రావాలనో మేము ప్రభుత్వాన్ని మార్చలేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి 783 పోస్టుల్లో జోన్ల వారీగా కనుక డివైడ్ చేసుకుంటే నీకెన్ని వస్తాయి, నీ క్యాష్లో ఎన్ని వస్తాయి? దీనికోసం ఏ పోస్టులకు ఎగ్జామ్ రాసేదైతే 2023 ఆగస్టులోనే ఎగ్జామ్ రాసి సపోర్ట్ చేయకుండా పోయేది, తలా 1,50,000 2 లక్షల రూపాయలు మిగిలేవి. అట్లాంటప్పుడు మంత్రిమండలిని మార్చాల్సిన అవసరం లేదు, కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, మీకోసం ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం మాకు ఏమాత్రం లేదు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాల్సిందే, పెంచిన తర్వాత ఎగ్జామ్ పెట్టాల్సిందే. సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా సీరియస్గా చదువుకోండి. మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు, మీ యొక్క డేట్స్కి ఎవ్వరు అంతరాయం కలిగించడం లేదు. మళ్ళా ఒక 2,000 పోస్టులు కనుక గ్రూప్ 2లో పెరిగితే, గ్రూప్ 3లో ఒక 3,000 పోస్టులు కనుక పెరిగితే మనకు ఇంకా కొన్ని పోస్టులు యాడ్ అయ్యి సక్సెస్ రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్క మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రం సోయి లేకుండా మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎట్లా చెప్తున్నారు, వాట్ ఈజ్ యువర్ పారామీటర్ అని అడిగితే ఆయన స్టూడియోలో కూర్చొని ఆల్రెడీ మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినాం. ఎవరికి రిలీజ్ చేసిరు సార్? ఎవరు చూసిర్రు? మీరు ఇంట్లో కూర్చొని రిలీజ్ చేసుకుర్రా? లేకుంటే మహేందర్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి మీరు బీరువాల దాచిపెట్టుకుర్రా? యాడిచ్చిరండి జాబ్ క్యాలెండరు? 30 లక్షల నిరుద్యోగులలో 30 మంది చెప్పమను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరని. జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ బాహాటంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పి అసత్య ప్రచారాలను చేయడం జరుగుతుంది. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఫిల్ చేసినామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడన్నా జరుగుతుందా ఇది? 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడన్నా జరుగుతుందా? అంటే అప్లికేషన్కి టైం లేకుండా, అప్లై చేసుకోవడానికి టైం లేకుండా, ఎక్కడ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నింపినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం, చిట్ట చివరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము అనేది ఏంటంటే, మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు, మీరు మా మీద కక్ష కట్టాల్సిన అవసరము లేదు. మేము అడిగేది ఏంది, మీకు అధికారాన్ని ఇచ్చినాం, మీకు ఉద్యోగాలు ఇచ్చినాం, మా ఉద్యోగాలు తీసేస్తారని ఇవ్వలే. మా ఉద్యోగాలు పన్నంగా పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం. మా ఉద్యోగాలు పన్నంగా పెట్టుకొని మీకు ఉద్యోగాలు ఇస్తే మీరు చైర్లో కూర్చొని మీరు చేస్తున్న వ్యవహారం ఏంది? సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ అమలు చేసామంటున్నారు, 30,000 ఉద్యోగాలు ఇచ్చామని లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలు కాదు. మీరు నిక్కార్సుగా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. గత గవర్నమెంట్ లెక్కలు వేసుకొని దొంగ లెక్కలు చెప్పడం కాదు, మేము ఇచ్చినామని చెప్పి సంకలు కొట్టుకోవడం కాదు. ఒక్క ఉద్యోగం మీరు ఇప్పటి వరకు ఇవ్వాల. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2, 3 కనుక మీరు పోస్టులు పెంచకపోతే మరోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మిలియన్ మార్చ్ అయినా జరుగుతుంది, జాగ్రత్త. ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలే. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే నిరుద్యోగులు. టీఆర్ఎస్ గవర్నమెంట్ను కూడా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చింది నిరుద్యోగులు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలగొట్టింది నిరుద్యోగులు. రేపు మళ్ళీ మిమ్మల్ని కూలగొట్టేది కూడా ఈ నిరుద్యోగులే. వాళ్ళు ఏమనుకుంటారు అంటే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కాబట్టి నిరుద్యోగుల సమస్యలు, జీవో 46లో ఈ పోస్టుల పెంపు ఇదంతా మాట్లాడుతారు. ఇవాళ ఇంకో అంశం గుర్తుపెట్టుకోండి, ఇవాళ అశోక్ సార్ గనక ఎమ్మెల్సీగా పోటీ చేయకపోతే ఒక్క నిరుద్యోగ సమస్య కూడా చర్చకు కూడా వచ్చేది కాదు. ఇది ఉద్యోగాలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేసి రోజు ప్రశ్నిస్తున్న కారణంగా నిరుద్యోగుల అంశం, పోస్టుల పెంపు, జీవో నెంబర్ 46, గురుకుల అంశాలు, నిరుద్యోగుల సమస్యలని వాళ్ళు చర్చ పెడుతున్నాం. ఆ చర్చకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. జీవో నెంబర్ 46 అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థం తెలియండి. ఒక ఇంటర్వ్యూలో ఒక క్యాండిడేట్ అడిగితే ఆయనకు చెప్పడం వస్తలేదు. 46 అంటే అర్థం తెలవట్లేదు. 317 జీవో అంటే కూడా అర్థం తెలియని ఒక పరిస్థితులలో ఎమ్మెల్సీగా పోటీ చేసే వాళ్ళు ఏం ఉద్ధరిస్తారు?
అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళు చర్చ జరుగుతోంది. ఏ యొక్క ఎన్నిక కూడా అయిపోయాక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక మేము కంపల్సరీ 1,00,000 మందితో ముట్టడిస్తాం, మీ అంతేందో తెలుస్తాం కంపల్సరీగా చెప్తా ఉన్నాం. అశోక్ సార్ కనుక మొదలు పెడితే ఆగడు అన్న అంశం ప్రతి విద్యార్థికి తెలుసు. కాబట్టి మీ సంగతి చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు పెంచుతారో లేదో తెలుసుకునే ఒక ప్రయత్నం చేయడానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళది ఏం చేసేది ఏం లేదు అని చెప్పి అనుకుంటున్నారు. ఏం చేసేది ఏం లేదు అనుకునేది అత్యంత దౌర్భాగ్యకరం. వెంటనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్, సర్పంచ్ అన్ని మేమే పోటీ చేస్తాం. అన్ని మేమే. ఎందుకంటే నిరుద్యోగం అనేటటువంటి అంశం గత 3 సంవత్సరాల నుంచి సార్ కొట్లాడుతుండు కాబట్టే కనీసం చర్చ జరుగుతుంది. చర్చ జరగాల. ఎవరి కోసం చర్చ జరగాలి? ఇంకో ఆయన అంటాడు, సార్ మేము నిరుద్యోగుల్ని ఆదుకుంటున్నాం. మీరెవరండి ఆదుకోవడానికి? రాజ్యాంగంలో 41వ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉద్యోగాన్నన్నా కల్పించాలి, ఉద్యోగ భద్రతనన్నా కల్పించాలని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగ హక్కు మాకు అది. మీరేం మాకు భిక్షం ఇవ్వట్లే. మేము మీకు పదవులు ఇచ్చి, మేము మీకు పన్నులు కట్టి, మీకు కావాల్సిన కాన్వాయ్ని పెడుతుంది మేము. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సిందే. పెంచిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. లేకుంటే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనది. నువ్వు ఒక క్లారిఫికేషన్ ఇచ్చావు. ఓటు హక్కు కలిగినటువంటి నిరుద్యోగులంతా రేపు గ్రామ పంచాయతీ, ఎంపీడీ, జెడ్పీడీసీ ఎన్నికల్లో కనుక ఊర్లో 50 మంది కనుక పోటీ చేస్తే మీ సంగతి ఏం తెలుస్తుంది. కానీ దానికి కూడా సిద్ధమవుతారు నిరుద్యోగులంతా. ఎందుకంటే దానికి కట్టే ఫీజు కూడా చాలా తక్కువ. వార్డు మెంబర్కి, సర్పంచ్కి కట్టే ఫీజు కూడా చాలా తక్కువ. కాబట్టి మిమ్మల్ని గ్రామీణ ప్రాంతాలలో ముంచడానికి కూడా మేము తయారవుతాం. కాబట్టి 1,00,000 మందితో ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జూన్ 10 నుంచి అశోక్ సార్ ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మీ పోలీసులు ఈ యొక్క జైళ్ళు కూడా మమ్మల్ని ఆపలేవు. కాబట్టి ఫైనల్గా హెచ్చరిక జారీ చేస్తున్నాం. జూన్ 9లోగా మేము డెడ్ లైన్ పెడుతున్నాం. ఆలోగా గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ.